Yeah. Smile. Yeah. Okay. హలో ఏపీ సెట్ ఆస్పిరెంట్స్, హౌ ఆర్ యూ? ఓకే, బాగా ప్రిపేర్ అవుతున్నారా ఈ ఏపీ సెట్ కోసం? సో నేను లాస్ట్ సెషన్లో చెప్పినట్టుగా మనం ఈజీ ఉన్న ప్రాబ్లమ్స్ ఒక్కసారి మనం సాల్వ్ చేసుకుందాం, కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుందాం. సో లాస్ట్ సెషన్లో ఒక 2 ప్రాబ్లమ్స్ చేశాం కదా మనము. సో ఈ సెషన్లో కూడా ఒక 2 ప్రాబ్లమ్స్ తీసుకుంటున్నాను నేను. సో ఈ సెషన్లో ఒక 2 ప్రాబ్లమ్స్ బాగా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, నేను చాలా సింపుల్ క్వశ్చన్స్ తీసుకున్నాను. సో ఆ సింపుల్ క్వశ్చన్స్ ఒక్కసారి చూద్దాం మనము. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్ ant, ఓకేనా? ఎన్ ant ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. An ant starts from the origin and this is cross, ఓకేనా? సో cross 10 centimeters along x-axis and 20 centimeters along the y-axis. So the dot product of the displacement vector with the position vector of a point that makes 45 degrees with the x-axis has magnitude √2 centimeters. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఫస్ట్ వన్. సో ఎక్స్ యాక్సిస్ గుండా ఎంత కవర్ చేసింది యాంట్ అనేది? 10 సెంటీమీటర్స్ కవర్ చేసింది. అండ్ వై యాక్సిస్ గుండా ఎంత కవర్ చేసింది? 20 సెంటీమీటర్స్ కవర్ చేసింది. సో మనం చిన్న గ్రాఫ్ గీసుకుంటే ఇలా, ఇది వై యాక్సిస్ అనుకుందాం, ఇది ఎక్స్ యాక్సిస్. ఓకేనా? సో యాంట్ అనేది ఇటు వెళ్ళింది. సో మనం ఏం కనుక్కోవాలి? డాట్ ప్రొడక్ట్ బిట్వీన్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అండ్ పొజిషన్ వెక్టర్. సపోజ్ ఇది పొజిషన్ వెక్టర్, ఇప్పుడు ఇది పొజిషన్ వెక్టర్. సో దాని ఎంత ఇచ్చాడు? మ్యాగ్నిట్యూడ్ √2 ఇచ్చాడు. అప్పుడు డిస్ప్లేస్మెంట్ టైం అయిపోద్ది, ఈ పాయింట్ అయిపోద్ది. ఈ పాయింట్ అనేది డిస్ప్లేస్మెంట్ అయిపోద్ది మన యాంట్కి. ఓకేనా? సో మనం ఏం కనుక్కోవాలి? డాట్ ప్రొడక్ట్ బిట్వీన్ ద పొజిషన్ వెక్టర్ ఆర్వై ఆర్ ఎక్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అనమాట. సో ఫస్ట్ మనం చూసుకుందాం డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏమైంది. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ చూసుకుందాం. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏమైపోద్ది మనకి అప్పుడు? ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ అయిపోద్ది. సో ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 10 ఇచ్చాడు. ఓకేనా? ఎక్స్ కాంపోనెంట్. అండ్ వై కాంపోనెంట్ ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. 20 జే క్యాప్. సో ఇది మనకి డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అనమాట. అప్పుడు నెక్స్ట్ పొజిషన్ వెక్టర్ ఏమైపోద్ది? పొజిషన్ వెక్టర్ ఏమైపోద్ది అప్పుడు? ఆర్ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఆర్వై జే క్యాప్. ఓకేనా? సో ఇది మనకు పొజిషన్ వెక్టర్. కానీ అకార్డింగ్ టు ద గ్రాఫ్ వాడు మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు, ఇక్కడ √2 అని ఆల్రెడీ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు. అప్పుడు మనకు ఆర్ఎక్స్ కాంపోనెంట్ ఏమైపోద్ది? √2 కాస్ థీటా అయిపోద్ది. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములాని అక్కడ యూజ్ చేస్తే ఎంత ఇచ్చాడు? యాంగిల్ ఎంత ఇచ్చాడు మనకి? యాంగిల్ 45 డిగ్రీస్ ఇచ్చాడు. ఓకేనా? ఈ 45 డిగ్రీస్ని యూజ్ చేసుకొని మనము యాంగిల్ రాసుకుంటే ఎంత అవుద్ది? ఇక్కడ √2 కాస్ థీటా దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమైపోద్ది? √2 కాస్ 45 అయిపోద్ది. ఓకేనా? సో అలాగే ఆర్వై తీసుకుంటే √2 కాస్ థీటా సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు √2 సైన్ 45 అవుద్ది. ఓకేనా? ఇది మనకి ఇలా పొజిషన్ వెక్టర్ అనేది కనుక్కుంటాం. సో దానికి ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? √2 ఇంటూ 1 వస్తుంది ఇక్కడ. అండ్ √2 ఇంటూ 1/√2 కాస్ 45 డిగ్రీస్ 1/√2 కదా మనకి. అలాగే సైన్ 45 డిగ్రీస్ ఎంత? 1/√2. √2 క్యాన్సల్, √2 క్యాన్సల్ అనమాట. సో అప్పుడు ఏమైపోద్ది ఆన్సర్ మనకి? ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ కూడా 1 వస్తుంది. సో మనకి పొజిషన్ వెక్టర్ అప్పుడు ఏమైపోయింది? మొత్తానికి ఏమైంది మనకి అప్పుడు పొజిషన్ వెక్టర్ అనేది? సో ఇప్పుడు పొజిషన్ వెక్టర్ ఎంత అయిపోయింది మనకి? ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఐ ఎక్స్ క్యాప్ ఆర్ఎక్స్ ఐ క్యాప్ ఆర్ఎక్స్ ఇప్పుడు చూసుకుందాం.
సో పొజిషన్ వెక్టర్ ఎంత అయిపోయింది మనకు అప్పుడు ఆర్ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఆర్వై జే క్యాప్. సో ఇప్పుడు మనకు ఆర్ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది ఓకేనా. సో 1 ఐ క్యాప్ ప్లస్ 1 జే క్యాప్. సో ఇది మనకు పొజిషన్ వెక్టర్. అలాగే మనకు డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఎంత వచ్చింది ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఐ క్యాప్ ప్లస్ 20 జే క్యాప్. సో వచ్చేసిందిగా. నాకు క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు ఒక్కసారి క్వశ్చన్ చూసుకుందాం మళ్ళీ. క్వశ్చన్ ఏమన్నాడు? సో క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు మనకి? క్వశ్చన్లో చూడండి, డాట్ ప్రోడక్ట్ బిట్వీన్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అండ్ పొజిషన్ వెక్టర్. సో మనము డిస్ప్లేస్మెంట్ వెక్టార్కి పొజిషన్ వెక్టార్కి డాట్ ప్రోడక్ట్ వేయాలి. సో ఎస్ డాట్ ఆర్ ఓకేనా. 2 వెక్టార్స్ తీసుకున్నా, ఇది మనకు డిస్ప్లేస్మెంట్ వెక్టారు, ఇది పొజిషన్ వెక్టర్ ఆఫ్ ద యాంట్ అన్నమాట. దానికి మనకు మ్యాగ్నిట్యూడ్ ఇచ్చినప్పుడు ఇలా వచ్చినాయి మనకు ఆన్సర్స్. సో అప్పుడు ఏమైపోయింది ఇక్కడ 10 ఐ క్యాప్ ప్లస్ 20 జే క్యాప్ ఇంటూ డాట్ ప్రోడక్ట్ 1 ఐ క్యాప్ ప్లస్ 1 జే క్యాప్. సో అప్పుడు ఏమైపోద్ది మనకు ఆన్సర్ 10 ప్లస్ 20 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 30 సెంటీమీటర్స్ ఓకేనా. సో డాట్ ప్రోడక్ట్ బిట్వీన్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అండ్ పొజిషన్ వెక్టర్ ఎంత వచ్చింది మనకి 30 సెంటీమీటర్స్. సిన్స్ మనకి రూల్స్ ఉన్నాయిగా, ఐ డాట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ జే డాట్ జే ఈజ్ ఈక్వల్స్ టు 1 ఓకేనా. సో ఇది మనకు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి చూడండి. ఆన్సర్ ఎంత? ఫస్ట్ వన్ అన్నమాట 30 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ ఒకటే క్వశ్చన్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనకి కైనమాటిక్స్లోనే. సో ఎ ప్రొజెక్టైల్ ఈజ్ లాంచ్డ్ విత్ an ఇనిషియల్ స్పీడ్ 40 meters per second. సో ప్రొజెక్టైల్ అనేది ఎంత వెలాసిటీ వెళ్తుంది, ఎంత స్పీడ్తో వెళ్ళింది? స్పీడ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ మోషన్ ఎంత ఇచ్చాడు మనకి? స్పీడ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఎంత ఇచ్చాడు మనకి? 40 meter per second ఇచ్చాడు ఓకేనా. సో అప్పుడు స్పీడ్ ఎంత ఇచ్చాడు మనకి? 40 meter per second ఇచ్చాడు. అలాగే యాంగిల్ ఇచ్చాడు 40 meter per second ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ యాంగిల్ ఎంత ఇచ్చాడు మనకి? యాంగిల్ ఎంత ఇచ్చాడు? 30 degrees ఇచ్చాడు ఓకేనా. 30 degrees ఇచ్చాడు. సో అప్పుడు ఏం కనుక్కోమన్నాడు? అబోవ్ ద గ్రౌండ్. సో ద ప్రొజెక్టైల్ ల్యాండ్స్ ఆన్ ద హిల్ సైడ్ ఇన్ 2 seconds ఓకేనా. ఆ ప్రొజెక్టైల్ అనేది నేను ఒక చిన్న డయాగ్రామ్ గీసుకుంటే, సో డయాగ్రామ్ గీద్దాం మనం ఓకేనా. ఇది మనకు ప్లేన్ అనుకుందాం. సో ఇది మనకు ఆ ప్రొజెక్టైల్ మోషన్ ఎంత డిగ్రీస్ మనకి 30 degreesలో వెళ్ళింది అనమాట. సో 2 secondsలో ఏమైపోయింది? అప్పుడు ఒక హిల్కి అనేది తగిలింది అన్నమాట. ఇంకో హిల్ అనుకుందాం ఓకేనా. సో అప్పుడు ఏమైపోయింది? డిస్ప్లేస్మెంట్ అయిపోద్ది. ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అయిపోద్ది మనకి, పొజిషన్ వెక్టార్ ఓకేనా. సో ఇది ఏమైపోద్ది మనకు? అప్పుడు మ్యాక్సిమం హైట్ అయిపోద్ది, ఇది మనకు రేంజ్ అయిపోద్ది ఓకేనా. సో ఇది మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూద్దాం మనము వాడు ఏం కనుక్కోమన్నాడు. ద ప్రొజెక్టైల్ ల్యాండ్స్ ఆన్ ద హిల్ సైడ్ ఇన్ 2 seconds. సో ద నెట్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ద వే ద ప్రొజెక్టైల్ వాస్ లాంచ్డ్ అని అడుగుతున్నాడు. సో ఏమన్నాడంటే నెట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ మోషన్ వేర్ ఫ్రమ్ ద లాంచ్డ్. ఇక్కడ నుంచి లాంచ్ అయింది మనకి ప్రొజెక్టైల్ మోషన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెట్ డిస్ప్లేస్మెంట్ అనేది కనుక్కోమంటున్నాడు. అప్పుడు నెట్ డిస్ప్లేస్మెంట్ ఏమైపోద్ది? ఇది అయిపోద్ది. ఇది ఓడి మనం ఓ అనుకుంటే ఇది డి, ఇది అయిపోద్ది అనమాట. సో నేను ఇక్కడ అనుకుంటున్నాను ఇది ఏ అనుకుంటున్నాను, ఇది బి అనుకుంటున్నాను ఓకేనా. ఆర్ ఇదే అనుకుంటున్నాను, ఇది బి అనుకుందాం ఓకేనా. సో అప్పుడు మనకు ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ మనము టైమ్ ఆఫ్ ద ఫ్లైట్ కనుక్కోవాలి. ఓకేనా. సో టైమ్ ఆఫ్ ద ఫ్లైట్ మనకి ఫార్ములా ఎంత మనకి? అప్పుడు
టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 2u sin theta బై g. ఓకేనా. సో మనకు వెలాసిటీ ఎంత ఇచ్చాడు, స్పీడ్ ఎంత ఇచ్చాడు, 2 × 40 అండ్ సైన్ 30 degrees ఇచ్చాడు. ఓకేనా. సైన్ 30 degrees డివైడెడ్ బై ఎంత మనకి జీ వాల్యూ ఎంత తీసుకోమన్నాడు, జీ వాల్యూ ఎంత తీసుకోమన్నాడు ఇక్కడ చూద్దాం. సో జీ వాల్యూ ఎంత తీసుకోమన్నాడు మనకి 10 m/s² తీసుకోమన్నాడు. ఓకేనా. సో 10 అని తీసుకున్నాం. ఓకేనా. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా మనకి 80 సైన్ 30 వాల్యూ ఎంత మనకి 1/2 డివైడెడ్ బై 10. ఓకేనా. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు 80 డివైడెడ్ బై 20. సో టీ ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకు అప్పుడు 40. ఓకేనా. సారీ 4 వచ్చింది, 0 0 క్యాన్సల్, 4 వచ్చింది. సో టైమ్ ఆఫ్ ద ఫ్లైట్ ఎంత వచ్చింది మనకి 4 seconds వచ్చింది. ఓకేనా. 4 seconds వచ్చింది. సో టైమ్ ఆఫ్ ద ఫ్లైట్ వచ్చింది. కానీ మనం బాగా గమనించండి, క్వశ్చన్ ఇంకోసారి చూసుకుంటున్నాను నేను. చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడండి మళ్ళీ. సో క్వశ్చన్ ఏంది ఇక్కడ, ఆ హిల్ అనేది 2 secondsలోనే టచ్ అవుతుంది. ఓకేనా. ఆ 2 seconds టచ్ అయినప్పుడే డిస్ప్లేస్మెంట్ అనేది కనుక్కోమంటున్నాడు. 4 seconds దాకా అవసరం లేదు మనకి. ఆ 2 seconds దగ్గర మనం నెట్ డిస్ప్లేస్మెంట్ అనేది కనుక్కోవాలన్నమాట. సో మనకి ఏమైపోద్ది అప్పుడు, రేంజ్ అనేది హాఫ్ ఆఫ్ ద రేంజ్ అయిపోద్ది. ఓకేనా. రేంజ్ అంటే ఏంది మనకి, రేంజ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ అంటే ఏంది, అది ఆ వస్తువు అనేది మనం ఎగరేసిన అంటే ప్రొజెక్టైల్ మోషన్లో త్రో చేసిన వస్తువు అనేది కింద పడాలి. ఓకేనా. కానీ హిల్కి టచ్ అవ్వడం వల్ల, హిల్ పైన లాంచ్ అవ్వడం వల్ల అది హాఫ్ ఆఫ్ ద రేంజ్ అనేది కవర్ చేసింది. ఓకేనా. సో అప్పుడు దానికంటే ముందు మనము మ్యాక్సిమం హైట్ కనుక్కుందాం. ఓకేనా. సో మ్యాక్సిమం హైట్ కనుక్కుందాం మనం. సో ఇప్పుడు చూద్దాం మ్యాక్సిమం హైట్ ఎంత వస్తుందో చూద్దాం. సో మ్యాక్సిమం హైట్ ఎంత వస్తుందో చూద్దాం. మ్యాక్సిమం హైట్కి మనకు ఫార్ములా అయింది u² sin² θ/2g. ఓకేనా. సో ఇది మనకు మ్యాక్సిమం హైట్ అన్నమాట. సో మ్యాక్సిమం హైట్ ఏమైపోయింది అప్పుడు, u² 40² sin² ఆఫ్ 30 degrees కదా. సో 30 degrees డివైడెడ్ బై 2 × 10 అన్నమాట. సో మ్యాక్సిమం హైట్ ఏమైపోద్ది అప్పుడు మనకి, ఇది 1600 అయిపోద్ది, ఇదెంత అయిపోద్ది మనకి 1/4 అవుద్ది. ఓకేనా. సైన్ 30 వాల్యూ ఎంత 1/2 కదా. సో స్క్వేర్ ఎంత అయిపోద్ది 1/4 అవుద్ది. ఇక్కడ ఎంత అయింది మనకి 20 అయింది. ఓకేనా. సో మ్యాక్సిమం హైట్ ఎంత వచ్చింది మనకు అప్పుడు 1600 డివైడెడ్ బై 80 అవుద్ది. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, మ్యాక్సిమం హైట్ 0 0 క్యాన్సిల్ అయితే 20 meters అనేది వస్తుంది. ఓకేనా. సో 20 meters మనకి మ్యాక్సిమం హైట్. ఆ హిల్ యొక్క మ్యాక్సిమం హైట్ ఎంత ఉంది మనకి అప్పుడు 20 meters ఉందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, రేంజ్ కనుక్కోవాలి. కానీ ఈ ప్రాబ్లంలో మనకి ఏమైంది, హాఫ్ ఆఫ్ ద రేంజ్ అయింది. ఓకేనా. సో హాఫ్ ఆఫ్ ద రేంజ్ అయింది. అప్పుడు మనం ఏం చేద్దాం, సో ఇక్కడనే అనుకుందాం హాఫ్ ఆఫ్ ద రేంజ్. సో రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ద రేంజ్ అయింది. బికాస్ ఆఫ్ మనం ఎక్కడ అనుకుంటున్నాం, రేంజ్ ఎట్ 2 seconds దగ్గరే అనుకుంటున్నాం. బట్ మనకు టోటల్ టైం ఎంత పట్టింది, అది గ్రౌండ్ పైన పడడానికి టైమ్ ఆఫ్ ద ఫ్లైట్ ఎంత వచ్చింది 4 seconds వచ్చింది. కాబట్టి ఇక్కడ చూసుకుందాం. సో r/2 ఈజ్ ఈక్వల్స్ టు, రేంజ్కి మనకి ఫార్ములా అయింది u² sin 2θ/2g. ఓకేనా. సో దానికి ఏంది మనకి ఇప్పుడు r/2 u², మళ్ళీ ఇది ఎంత అయిపోద్ది 1600 అయిపోద్ది, సైన్ 2 × 30 degrees కదా మనకి, డివైడెడ్ బై 2 × 10 అన్నమాట. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైపోద్ది మనకి, r/2 ఈజ్ ఈక్వల్స్ టు 1600 సైన్ 60 వాల్యూ ఎంత, సైన్ 60 వాల్యూ √3/2 డివైడెడ్ బై ఇది 20 అన్నమాట. సో అప్పుడు రేంజ్ అయిపోద్ది మనకి r/2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అప్పుడు మనకి 1600 × √3 డివైడెడ్ బై 40 అయిపోద్ది. ఓకేనా. 2 1s 2 20s. ఓకేనా. సో అప్పుడు ఏమైపోయింది, ఆ రేంజ్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అయిపోయింది మనకు అప్పుడు
240 ఓకేనా 280 ఓకే ఓకే ఫస్ట్ ఇది చూసుకుందాం ఎంత అయిపోయింది మనకి 4 4 40 ఓకేనా సో అప్పుడు ఎంత అయిపోయింది రేంజ్ 80√3 ఓకేనా సో ఇది మనకు రేంజ్ వచ్చింది ఓకేనా రేంజ్ వచ్చేసింది కదా మనకి ఓకే నెక్స్ట్ ఏదైనా తప్పు చేసామా ఒకసారి చూసుకుందాం 1600 sin 30 ఓకే ఇదేంది మనకి 2 into g ఓకే సో 1600√3 వాల్యూ ఎంత sin 30 వాల్యూ sin 60 వాల్యూ √3/2 వచ్చింది √3/2 వేసాము ఓకేనా తర్వాత ఏంది 2 నెక్స్ట్ 20 ఇది 20 ఓకేనా ఇది ఎంత 20 వచ్చిందా ఓకే 20 అప్పుడేమైపోద్ది 40 అయిపోద్ది డినామినేటర్లో 44 ఓకే 20 80 ఓకే ఇది మనకు రేంజ్ వచ్చింది ఓకేనా రేంజ్ వచ్చేసింది ఓకేనా తర్వాత ఏం కనుక్కుంటాము సో నెట్ డిస్ప్లేస్మెంట్ అనేది కనుక్కున్నాడు సో డిస్ప్లేస్మెంట్కి d ఈజ్ ఈక్వల్స్ మనం పైథాగరస్ ఏమవుద్ది √ab² ప్లస్ OA² ఓకేనా ఇక్కడ చూద్దాం డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి చూపుతున్నాను సో డయాగ్రామ్ చూడండి ఇక్కడ ఏంది OA అంటే ఏంది మనకి రేంజ్ అలాగే ఏంది AB అంటే మ్యాక్సిమం హైట్ సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది d వాల్యూ వస్తుంది అదే మనకు ఇక్కడున్న ఆన్సర్లో ఏదో ఒకటి అన్నమాట ఓకేనా సో ఇది చేసి కామెంట్లో మీరు ఒకసారి రాయండి ఎంత వచ్చింది ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్